ఈ రోజు మనం మనందరిలో కామన్ గా ఉండే ఒక బ్యాడ్ హ్యాబిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బ్యాడ్ హ్యాబిట్ నీలో ఉందని నీకు కూడా తెలీదు. కేవలం ఈ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ వల్లే నువ్వు సక్సెస్ ని రీచ్ అవ్వలేకపోతున్నావు, నీ ట్రూ పొటెన్షియల్ ని నువ్వు రీచ్ అవ్వలేకపోతున్నావు అండ్ నీ డ్రీమ్స్ ని నిజం చేసుకోలేకపోతున్నావు. ఈ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ని గనుక నువ్వు ఓవర్కమ్ చేయగలిగితే no one, I repeat, no one can stop you from achieving your డ్రీమ్ లైఫ్. ఈ వీడియోలో ఫస్ట్ నువ్వు ఒక లేజీ పర్సన్ వి కాదు అని ప్రూవ్ చేస్తాను. ఎస్, దాని తర్వాత ఈ హిడెన్ బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో దాన్ని రివీల్ చేసి దాన్ని ఈజీ స్ట్రాటజీస్తో ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడు. ఈ వీడియో తర్వాత నీ థింకింగ్ మారిపోకపోతే నన్ను అడుగు. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కింగ్ సాల్మన్. వెల్కమ్ బ్యాక్ టు కింగ్ సాల్మన్ ఇన్సైట్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే యూ ఆర్ నాట్ అ లేజీ గాయ్. నువ్వు లేజీ పర్సన్వి కాదు. ఎందుకంటే నువ్వు ఒకవేళ లేజీ పర్సన్వి అయ్యుండుంటే ఈ వీడియో క్లిక్ చేసి ఉండేవాడివి కాదు. ఇదే టైంలో వేరే ఎంటర్టైన్మెంట్ వీడియో లేదా ఒక కామెడీ వీడియో క్లిక్ చేసి నీ టైం వేస్ట్ చేస్తూ ఉండేవాడివి. ఈ వీడియో క్లిక్ చేసావంటే ఖచ్చితంగా డీప్ ఇన్సైడ్ ఎక్కడో గ్రో అవ్వాలి అనే ఇంటెన్షన్ నీలో ఉంది. అయినా ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా సక్సెస్ ని రీచ్ అవ్వలేదు అంటే దానికి అర్థం నువ్వు లేజీ పర్సన్ అని కాదు. యూ మైట్ బి ఏ ప్రొక్రాస్టినేటర్. స్టిల్ నాట్ ష్యూర్? కమ్, లెట్స్ డిస్కస్ క్లియర్లీ అబౌట్ దిస్. ఫస్ట్ మనము లేజినెస్ అండ్ ప్రొక్రాస్టినేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో లేజినెస్ అంటే ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అన్విల్లింగ్ టు వర్క్. అంటే ఒక లేజీ పర్సన్ కి అసలు పనే చేయడం ఇష్టం ఉండదు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ప్రొక్రాస్టినేషన్, దీని డెఫినేషన్ ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ డిలేయింగ్ ఆర్ పోస్ట్ పోనింగ్ ద టాస్క్స్. అంటే వీడికి పని చేయాలని ఉంటది కానీ ఏదో ఒక రీజన్ వల్ల వాడు చేయాల్సిన పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఉండే కొన్ని డిఫరెన్సెస్ ని చూద్దాం. ఫస్ట్, లేజీ పర్సన్కి అసలు గోల్ అనేదే ఉండదు. అంటే లైఫ్లో ఇది చేద్దాం, లైఫ్లో ఇది సాధిద్దాం అలాంటి ఏం ఉండవు మనోడికి. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొక్రాస్టినేటర్, ఇక్కడ ఒక గోల్ ఉంటుంది. అంటే ఏదో సాధించాలి అనే గోల్ ఉంటుంది కానీ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాడు. ఓకే, డిఫరెన్స్ నెంబర్ 2, లేజీ పర్సన్కి బయట పర్సన్ ఎవరో వచ్చి చెప్తారనమాట, ఎందుకు అలా పడుకుంటావు, లేచి ఆ పని ఏదో కంప్లీట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అనుకో, లేచి చదువుకోవచ్చు కదా. లేదన్నా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు అనుకో, లేచి దాని మీద వర్క్ చేయొచ్చు కదా, బయటకు వెళ్ళి ఏమన్నా తెలుసుకోవచ్చు కదా, ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయొచ్చు కదా అని బయట పర్సన్ చెప్తారనమాట. దానికి మనోడు ఏం ఆన్సర్ ఇస్తాడంటే నేను చేయను, నాకు చేయాలని లేదు అని ఒక ఆన్సర్ ఇస్తాడు. ఎందుకు అనంటే రీజన్ ఎందుకు అలాంటి ఆన్సర్ ఇచ్చాడంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. పని చేయాలని ఇంట్రెస్ట్ లేదు లేదా చదవాలని ఇంట్రెస్ట్ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొక్రాస్టినేటర్, బయట పర్సన్ చెప్పడం కాదు, వాయిస్ ఇన్సైడ్ నుంచి వినపడుతుంది, లోపల నుంచి వాయిస్ వినపడుతుంది. ఏమని, ఎందుకు అలా పడుకునే బదులు లెగిసి ఆ పని కంప్లీట్ చేయొచ్చు కదా, లేదా చదువుకోవచ్చు కదా, లేదా బిజినెస్ ఐడియా మీద వర్క్ చేయొచ్చు కదా అని ఇన్సైడ్ నుంచి ఒక వాయిస్ వినపడుతుంది. కానీ మనోడు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని ఆన్సర్ ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కానీ సమ్హౌ తను లేచి వర్క్ని స్టార్ట్ చేయడానికి పుష్ చేయలేకపోతున్నాడు. డిఫరెన్స్ నెంబర్ 3, ఇక్కడ లేజీ పర్సన్ ఎగ్జామ్కి చదవలేదు, ఫెయిల్ అయిపోయాడు, ఆర్ బిజినెస్ ఐడియా మీద వర్క్ చేయలేదు, లైఫ్లో ఏమీ సాధించలేకపోయాడు, అయినా సరే గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. ఓకే, లేజీ పర్సన్కి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ప్రొక్రాస్టినేటర్, తను ఫెయిల్ అయినా లేదా అనుకున్నది చేయలేకపోయినా ఆ గిల్ట్ ఫీలింగ్ అని ఉంటుంది. ఇవి ఈ రెండిటి మధ్యలో ఉండే డిఫరెన్సెస్. ఇప్పుడు చెప్పడాలి, నువ్వు లేజీ పర్సన్వా? నీకు గోల్ లేదా? లైఫ్లో ఏదో సాధించాలి అనే ఇంటెన్షన్ లేదా? ఉంది కదా. మరి అలాంటప్పుడు నువ్వు లేజీ పర్సన్ ఎలా అవుతావు? కాదు కదా. బట్ అయినా కూడా నువ్వు ఇంకా సక్సెస్ని రీచ్ అవ్వలేదంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్, యు ఆర్ ప్రొక్రాస్టినేటింగ్. ఇక్కడ వరకు క్లియర్ కదా. కానీ ఇక్కడ ఒక చిక్ ఏంటంటే అయినా కూడా జనాలు నిన్ను లేజీ పర్సన్ అనే పిలుస్తారు. ఎందుకు అంటే జనానికి నీ గోల్స్ ఏంటి, నీ ఇంటెన్షన్స్ ఏంటి అనేవి కనిపించవు, రిజల్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. అది వాళ్ళ తప్పు కూడా కాదు.
సో ఇక్కడ లేజీ పర్సన్స్ చూస్తే వాళ్ళ రిజల్ట్స్ 0, ప్రొక్రాస్టినేటర్ని చూస్తే వాడి రిజల్ట్స్ కూడా 0. అందుకే జనాలు కామన్గా అందరినీ లేజీ పీపుల్ అని పిలిచేస్తారు. సో ఇలాంటి ట్యాగ్ లైన్ మనకు వద్దు అంటే కంపల్సరీ ఈ ప్రొక్రాస్టినేషన్ని మనం ఓవర్కమ్ చేసి తీరాలి. సో ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీ వీడియో పూర్తి వరకు చూడాలి. లెట్స్ గో. హౌ టు ఓవర్కమ్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేటర్స్ 3 రకాలుగా ఉంటారు. నువ్వు ఏ రకమో తెలుసుకుంటే దానికి తగ్గ సూటబుల్ స్ట్రాటజీతో దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఆ 3 రకాలు ఏంటో తెలుసుకుందామా. సో దీంట్లో ఫస్ట్ది వచ్చేసి ఇనర్షియా. ఇనర్షియాలో ప్రొక్రాస్టినేటర్ ఏం చేస్తాడంటే వాడికి ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంటుంది చేయాల్సింది, దానికోసం టైంని షెడ్యూల్ చేసుకుంటాడు కూడా, బట్ సంహౌ లేచి ఆ వర్క్ని స్టార్ట్ చేయలేకపోతాడు. ఓకే, ఈ కండిషన్ని ఇనర్షియా అని అంటారు. ఎందుకు ఆ వర్క్ని చేయలేకపోతున్నాడు? వర్క్ ఇంపార్టెంట్ అని తెలుసు, టైం కూడా షెడ్యూల్ చేసుకున్నాడు, ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నాడు అని అంటే దానికి రీజన్ మనము ఓవర్ థింకింగ్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్, ఓవర్ థింకింగ్. సో ఓవర్ థింకింగ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది అని అనుకుంటే ఇమ్మీడియట్గా ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోకుండా దాని గురించి పుట్టు పూర్వత్రాలన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అంటే సింపుల్ థాట్ని 100 డౌట్స్తో మొత్తం అల్లకల్లోలం చేసేస్తారనమాట. దీన్ని ఓవర్ థింకింగ్ అని అంటారు. అసలు మైండ్ ఎందుకు ఓవర్ థింక్ చేస్తుంది అంటే, ఏన్షియంట్ టైంలో డేంజర్ ప్రతి చోట ఉండేది. అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినా, కొత్త పని చేసినా, యానిమల్స్ రూపంలోనో ఎనిమీస్ రూపంలోనో డేంజర్ ఉంటూ ఉండేది. అందుకే మైండ్ ఎలా ట్రైన్ చేయబడ్డదంటే, కొత్త పని చేస్తున్నావు అని అంటే దాంట్లో రిస్క్ ఉంటుంది, రిస్క్ అంటే డేంజర్, అంటే దానికి దూరంగా ఉండాలి అన్నట్టు మైండ్ అనేది ట్రైన్ చేయబడ్డది. ఇప్పటికీ కూడా మైండ్ అలాగే వర్క్ చేస్తుంది. అంటే నువ్వు ఏదైనా కొత్త పని చేస్తే దాంట్లో రిస్క్ ఉంటుంది, రిస్క్ ఉంటే మనిషికి డేంజర్ అని చెప్పి మైండ్ ఏం చేస్తుందంటే నువ్వు రిస్క్ తీసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఆ రిస్క్ తీసుకోనివ్వకుండా నీకు ఏవో కొన్ని డౌట్స్ పెట్టి ఆ రిస్క్ తీసుకోకుండా నిన్ను బ్రెయిన్ ఆపుతూ ఉంటుంది అనమాట. నువ్వు లైఫ్లో ఏదన్నా రిస్క్ తీసుకుని చెయ్యాలి అని అనుకున్న ప్రాసెస్లో నీ మైండ్ నీ మీదకు తీసుకొచ్చే కొన్ని డౌట్స్ని డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓడిపోతామేమో అన్న భయం అందరికీ వస్తుంది కదా. ఇది ఏదన్నా చేయాలనుకున్నప్పుడు గెలుస్తామా లేదా అనే డౌట్ కంపల్సరీ అందరిలోనే వస్తుంది. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనికి రిలేటెడ్గా లలిత జ్యువెలరీస్ గుండంక్ తెలుసు కదా, రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఒక మంచి కోట్ చెప్పాడు, బిజినెస్ రిలేటెడ్గా చెప్పాడు. అదేం చెప్పాడంటే, బిజినెస్లో 2 జరుగుతాయి. ఒకటి నువ్వు సక్సెస్ అవుతావు లేదా ఫెయిల్ అవుతావు. సక్సెస్ అయ్యావనుకో వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. ఒకవేళ ఫెయిల్ అయితే నువ్వేం చేయాలంటే 1 year బ్యాక్ వెళ్ళు. ఈ 1 yearలో నువ్వు ఏమేమి మిస్టేక్స్ చేసావో చూడు, మళ్ళీ స్టార్ట్ చేయి. ఇంతే కదా, సింపుల్. సో ఇదే ఫార్ములాని మనం ప్రతి చోట అప్లై చేయొచ్చు. నువ్వు ఏదన్నా ఒకటి కొత్తగా చేయాలని అనుకున్నావు అనుకో, సక్సెస్ అయ్యావనుకో సూపర్. ఒకవేళ ఫెయిల్ అయితే వెనక్కి వెళ్ళి ఏం మిస్టేక్ చేసామో చూసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో ఈసారి ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేస్తున్నాం, వీ కెన్ డూ బెటర్. సో ఈ ప్రాసెస్లో 2 జరుగుతున్నాయి నా ప్రకారం. ఒకటి అయితే సక్సెస్ అవుతున్నావు, లేదా సక్సెస్ అవ్వడానికి నువ్వు ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నావు. సో ఈ కాంటెక్స్ట్లో ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది డార్లింగ్? లేదు కదా. సో ఈ ఫ్యాన్సీ వర్డ్ ఫెయిల్యూర్ మనం ప్రాసెస్లో ఎక్కడ మిస్టేక్ చేసామని మాత్రమే చూపిస్తుంది. సో దీన్ని ఓవర్ కాంప్లికేట్ చేసి చూడొద్దు. మీకు థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదా, ఈయన ఎలక్ట్రిక్ బల్బ్ని కనిపెట్టాడు. ఎలక్ట్రిక్ బల్బ్ని కనిపెట్టక ముందు ఈయన ఒక 1000 times ఫెయిల్ అయ్యాడు. ఒక రిపోర్టర్
ఇలా అడిగాడు, మీరు 1000 times ఫెయిల్ అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు, నేను 1000 సార్లు బల్బుని ఎలా తయారు చేయకూడదో తెలుసుకున్నాను అని చెప్పాడు. అంటే ఇతను ఫెయిల్యూర్ని ఒక ప్రాసెస్ లా చూశాడు. ఒకవేళ మనం ఫెయిల్ అయితే దేంట్లో అయినా దాని గురించి బాధపడిపోవాల్సిన అవసరం లే, అంటే ఎవరో ఏదో అనుకుంటారో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్. ఓకే, యు ఆర్ ఓన్లీ అ ఫెయిల్యూర్ వెన్ యూ స్టాప్ ట్రయింగ్. నువ్వు ప్రయత్నిస్తున్నంత వరకు కూడా నువ్వు ఫెయిల్యూర్ కాదు, యు ఆర్ లర్నింగ్. మనల్ని రిస్క్ తీసుకోకుండా చేయడానికి మన మైండ్ పెట్టే రెండో డౌట్ పర్ఫెక్షనిజం. దీంట్లో వీడు ఏమంటాడంటే, నేను ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా చేయాలి అని అంటాడు. నేను పర్ఫెక్ట్గా చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చేంత వరకు నేను ఏ వర్క్ స్టార్ట్ చేయను అని కూర్చుంటాడు. అలా అనుకుంటే జీవితంలో నువ్వు ఏ వర్క్ కూడా స్టార్ట్ చేయలేవు. ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది ఉండదు. దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ పర్సెప్షన్. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్న వర్క్ ఎక్కడ ఉంది? ఐ మీన్ ఐఫోన్ పర్ఫెక్ట్గా ఉందా? దాంట్లో కూడా మిస్టేక్స్ ఉంటాయి. టెస్లా కార్ పర్ఫెక్ట్గా ఉందా? దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. వరల్డ్స్లో బిగ్గెస్ట్ ఇన్వెన్షన్స్లోనే చాలా మిస్టేక్స్ ఉంటాయి. నేను ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటే ఎప్పటికీ ఏ వర్క్ చేయలేవు. సో మీకు మిస్టర్ బీస్ట్ ఛానల్ తెలుసా? అతను ఇలా అంటాడు, నీ ఫస్ట్ వీడియో వర్స్ట్గా ఉంటుంది, ఇట్ విల్ సక్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ ఇట్. అంటే నీ వీడియో చెత్తగానే ఉంటుంది ఫస్ట్ వీడియో, కానీ నువ్వు ధైర్యం చేసి ఆ ఫస్ట్ వీడియో చేస్తేనే దాంట్లో ఏం మిస్టేక్స్ ఉన్నాయో తెలుస్తాయి. అవి నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటావు. దాంట్లో ఇంకా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలోనే కరెక్ట్ చేసుకుంటావు. ఈ ప్రాసెస్లోనే మనం గ్రో అవుతాం తప్ప నా ఫస్ట్ వీడియో సూపర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే నీ ఫస్ట్ వీడియో నువ్వు ఎప్పటికీ షూట్ చేయలేవు. ఓకే, క్లియర్? ఇప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ చూద్దాం. ఫస్ట్ది, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకుండా ఎక్కువ ఆలోచించడం వల్ల స్ట్రెస్ వస్తుంది. చేద్దామా వద్దా అని ఆలోచనలో స్ట్రెస్ పెరిగిపోద్ది అనమాట. ఇది ఫస్ట్ ఎఫెక్ట్. రెండోది, ఇలా ఆలోచిస్తూ ఉండగా ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోద్ది. ఓకే, మిస్డ్ ఆపర్చునిటీ. ఇది రెండో ఎఫెక్ట్. మూడో ఎఫెక్ట్, అర్రే ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను చేసి ఉండాల్సింది, ఆ బిజినెస్ ఐడియా మీద నేను వర్క్ చేసి ఉండాల్సింది అని గిల్టీ ఫీలింగ్లో మళ్ళీ ఓవర్ థింక్ చేసి మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. సో ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే స్ట్రెస్, మిస్డ్ ఆపర్చునిటీస్, గిల్ట్ విత్ స్ట్రెస్. స్ట్రెస్, మిస్డ్ ఆపర్చునిటీస్, గిల్ట్ విత్ స్ట్రెస్. ఇదే కథ. ఈ ఇనర్షియాని ఓవర్కమ్ చేయడానికి ఆర్జీవి చెప్పిన ఒక ఎగ్జాంపుల్ని యూజ్ చేద్దాం. ఆర్జీవి ఇలా చెప్పాడు, నువ్వు ఒక సముద్రం ఒడ్డున ఉన్నావు, నీకు కనిపించే దీవి మీదకి వెళ్దామని అనుకున్నావు. అలాంటి ఒక కోరిక వచ్చింది. నువ్వు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే దూకేయాలి. ఐదర్ నీకు ఈతన్న వస్తుంది లేదా సావననే చేస్తావు, రెండిట్లో ఏదన్నా ఓకే. అంతేగాని అక్కడ నుంచుని మధ్యలో సొరసేప వస్తుందా లేదా తుఫాన్ వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడే ఆకలితో మాడి చచ్చిపోతావు. సేమ్ థింగ్, నీకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. చేద్దామా వద్దా అనే ఓవర్ థింకింగ్లో పడ్డావా, చెప్పాను కదా ఎఫెక్ట్స్ ఏముంటాయో అదే జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ప్రొక్రాస్టినేటర్కి కనుక ఒక మంచి ఐడియా మనం ఇచ్చామంటే ఏం జరుగుతుంది? పాజ్ చేసి కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటంటే నథింగ్. ఎంత మంచి ఐడియా ఇచ్చినా ఆడేం చేయడు కదా. సో డోంట్ బి లైక్ దట్. ఏదన్నా ఒక ఆపర్చునిటీ వస్తే రిస్క్ తీసుకుని ట్రై చేయండి, ఓడిపోయినా పర్వాలే. ఎందుకంటే ట్రై చేసి ఓడిపోయిన తర్వాత వచ్చే బాధ కంటే అర్రే ట్రై చేసి ఉండాల్సిందే అనే రిగ్రెట్ వల్ల వచ్చే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. సెంటెన్స్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ని ఫన్నీగా చూద్దాం. ఇమాజిన్ నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఓకే, తనకి ప్రపోజ్ చేద్దామని అనుకున్నావు, కానీ ఆ అమ్మాయి ఏమంటుందో అని భయపడి ప్రపోజ్ చేయలేదు. ఓకే, ఇయర్స్ పాస్డ్ అవే, ఆ అమ్మాయి మీద స్టిల్ నీకు ఇష్టం అలాగే ఉన్నది. సడన్గా ఆ అమ్మాయి ఒక చోట కనిపించింది, ఇద్దరు పిల్లలతో, ఒకళ్ళని ఎత్తుకున్నది, ఒకళ్ళని నడిపించుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి నీకు కనిపించింది. సో నువ్వు ధైర్యం చేసి ఆ అమ్మాయితో వెళ్ళి మాట్లాడి కాన్వర్సేషన్ అంతా అయిన తర్వాత సో ఇప్పుడు చెప్పవు ఆ అమ్మాయితోటి, అప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం,
నీకు ప్రపోజ్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వేమంటావో అని అనుకుని ప్రపోజ్ చేయలేకపోయాను అని నువ్వు అమ్మాయికి చెప్పు. అప్పుడు అమ్మాయి ఎలా అన్నది, అప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినా బాగుండేది, మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళము అని అన్నది. సో ఇప్పుడు చెప్పు నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? బుర్ర నేలకేసి కొట్టేసుకోవాలనిపిస్తుంది కదా. సో కమాన్, ఫెయిల్ అయినా పర్వాలా, జస్ట్ ట్రై ఇట్. ఓకే, ఇప్పుడు రెండో టైప్ ఆఫ్ ప్రొక్రాస్టినేటర్ని చూద్దాం. దీన్ని క్రోనిక్ డిలే అని అంటారు. సో దీంట్లో మనోడు ఏం చేస్తాడంటే అవసరమైన పనిని పక్కన పెట్టి అనవసరమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ అనవసరమైన పనులన్నీ చేస్తూ నేను బిజీగా ఉన్నాను అని అనుకుంటాడు. దీన్ని క్రోనిక్ డిలే అని అంటారు. సో ఇలా ఎందుకు చేస్తాడు అని అంటే పూర్ ఆర్గనైజేషన్, అంటే అతని పనుల్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోలేదు. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ డేని చాలా క్లియర్గా ఆర్గనైజ్ చేసుకుంటారు విత్ టు డూ లిస్ట్. అంటే వాళ్ళు ఆ రోజు ఏమైతే పనులు చేయాలో అవన్నీ కూడా చాలా నీట్గా ముందు రోజు నైట్ కానీ ఆ రోజు మార్నింగ్ కానీ ఆ టు డూ లిస్ట్లో రాసుకుని పెట్టుకుంటారు. అందుకే వాళ్ళ లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది. సో టు డూ లిస్ట్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం డేలో తీసుకోవాల్సిన డెసిషన్స్ని రెడ్యూస్ చేయడానికి. ఎందుకంటే ఆ డెసిషన్స్ అన్నీ మనం ఆ రోజు మార్నింగ్ కానీ ముందు రోజు నైట్ కానీ తీసేసుకుంటాం. సో డేలో ఇంకా డెసిషన్ తీసుకోవాల్సిన పని లేదు. ఏమైతే మనం రాసుకున్నామో అవన్నీ టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోయామంటే డే చాలా స్మూత్గా వెళ్తుంది. మనం అనుకున్న పనులన్నీ అనుకున్న టైంకి కంప్లీట్ అవుతాయి. టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ర్యాండమ్గా ఒక 20 పనులు తీసుకొచ్చి దాంట్లో పడేయడం కాదు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను, వినండి. సో నీ టాస్క్స్ అన్నిటినీ నువ్వు 3 కేటగిరీస్గా డివైడ్ చేయి. ఒకటి హై ప్రియారిటీ టాస్క్, రెండోది మిడ్ ప్రియారిటీ టాస్క్, మూడోది లో ప్రియారిటీ టాస్క్స్. సో ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై ప్రియారిటీ టాస్క్ అంటే ఏంటంటే నువ్వు నీ గోల్ని రీచ్ అవ్వడానికి ఈ రోజు చేయాల్సిన పని ఏంటి, ఇవి హై ప్రియారిటీ టాస్క్లో ఉండాలి. మిడ్ ప్రియారిటీ టాస్క్లు అంటే ఏంటంటే నువ్వు రోజు రెగ్యులర్గా చేసే పనులు, అంటే డైలీ రొటీన్. నువ్వు స్టూడెంట్ అయితే స్కూల్కి వెళ్ళడం, ఎంప్లాయీ అయితే జాబ్కి వెళ్ళడం, ఇంకా మార్నింగ్ రొటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మిడ్ ప్రియారిటీలోకి వస్తాయి. అండ్ లో ప్రియారిటీ టాస్క్ అంటే ఏంటంటే లీజర్ థింగ్స్ అనమాట. మనం సినిమా చూడడం కానీ లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కానీ లీజర్ టైంలో మనం చేసే పనులు ఉంటాయి చూడు, ఇవన్నీ లో ప్రియారిటీ టాస్క్లో పెట్టుకోవాలి. ఇలా 3 కేటగిరీగా డివైడ్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో మిడ్ ప్రియారిటీ టాస్క్స్కి వాటి టైం వాటికి ఉంటుంది. మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్. స్టూడెంట్ అయితే స్కూల్కి వెళ్ళడం, ఎంప్లాయీ అయితే జాబ్కి వెళ్ళడం, వాటి టైం వాటికి ఉంటుంది. సో దాన్ని మనం ఏమీ చేయలేం. సో హై ప్రయారిటీ టాస్క్స్కి మాత్రం మనం టైంని సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకో, స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి దాని తర్వాత, లేదా ఎంప్లాయీ అయితే జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 8:30 అనుకోండి, 8:30 to 10:30 నా గోల్కి రీచ్ అవ్వడానికి నేను ఈ రోజు చేయాల్సిన పని నేను ఈ టైంలో చేస్తాను. సో హై ప్రయారిటీ టాస్క్కి మనం టైం సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు లో ప్రయారిటీ టాస్క్ ఎలాగా అని అంటే దానికి మీకు ఒక మెథడ్ చెప్తాను. ఈ మెథడ్ పేరు పొమోడోరో మెథడ్. ఈ మెథడ్ నేను ఎవరి దగ్గర విన్నానంటే ఇలాన్ మస్క్ దగ్గర విన్నాను. ఇలాన్ మస్క్ ఈజ్ కరెంట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ మెథడ్ ఆయనకు వర్కౌట్ అయింది. డోంట్ టేక్ ఇట్ ఈజీ. సో ఈ మెథడ్ ఏంటంటే పొమోడోరో టైమర్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫోన్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో కొడితే పొమోడోరో టైమర్ అని ఇది వస్తుంది. సో ఈ పొమోడోరో టైమర్ ఏంటంటే 25 minutes ఆఫ్ వర్క్, 5 minutes ఆఫ్ బ్రేక్. ఈ ½ an hour ఆఫ్ టైంని 1 పొమోడోరో అంటారు. 25 minutes ఆఫ్ వర్క్, 5 minutes ఆఫ్ బ్రేక్. సో ఇలాగా 4 పొమోడోరోస్ చేసిన తర్వాత ½ an hour ఆఫ్ లాంగ్ బ్రేక్ తీసుకోవచ్చు. ఓకే, ఇది దీని ప్యాటర్న్ అనమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది. నాకు కూడా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఈ 25 minutes డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాము. 5 minutes బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ 25 minutes వర్క్ చేస్తాము, మళ్ళీ 5 minutes బ్రేక్ తీసుకుంటాము. సో దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. జస్ట్ ట్రై ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్. పొమోడోరో మెథడ్లో 25 minutes వర్క్ చేస్తున్నావు, 5 minutes బ్రేక్ తీసుకుంటున్నావు కదా. ఈ 5 minutesలో యూ కెన్ రివార్డ్ సంథింగ్ టు యువర్ ఎఫర్ట్, రైట్? ప్రామిస్ ఎ రివార్డ్.
ఒకవేళ ఈ 25 minutes-లో ఈ వర్క్ నేను కంప్లీట్ చేసేస్తే ఈ 5 minutes-లో ఐ విల్ రివార్డ్ దిస్ థింగ్ టు యూ. లైక్ నీకు ఒక కేక్ స్లైస్ సిస్టమ్ అయితే యూ కెన్ రివార్డ్ ఇట్. సో 25 minutes వర్క్ చేసావు కాబట్టి ఐఎమ్ రివార్డింగ్ దిస్ టు మై సెల్ఫ్ ఫర్ మై ఎఫర్ట్ అని సంథింగ్ ఏదో నీకు నువ్వు ఒక రివార్డ్ ఇచ్చుకున్నావు అంటే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట నీ వర్క్ కూడా. సో బై దిస్ వే యూ కెన్ ఓవర్కమ్ క్రోనిక్ డిలే. బాగానే ఉంది, హై ప్రియారిటీ టాస్క్ చేయడానికి నేను పర్ఫెక్ట్ టైం సెట్ చేసుకున్నాను, కానీ ఆ టైంలో కూడా నాకు వర్క్ చేయాలని అనిపించట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే దానికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ చెప్పింది ఎవరంటే రేమండ్ చాండ్లర్. ఇతను ఒక ఇన్ఫ్లుయెన్షియల్ అమెరికన్ క్రైమ్ ఫిక్షన్ నవలిస్ట్ ఆఫ్ 20th century. ఓకే, సో ఇతను ఒక కాన్సెప్ట్ చెప్పాడు, అదేంటంటే ద నథింగ్ ఆల్టర్నేటివ్ అని. అంటే నేను నవల్స్ రాయడానికి ఒక టైంని ఫిక్స్ చేసుకుని కూర్చున్నప్పుడు నాకు ఆ నవల్ రాయటం ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పని తప్ప నేను ఏ పని చేయను. ద నథింగ్ ఆల్టర్నేటివ్ అంటే నేను ఈ పని చేయడానికి మాత్రమే ఈ టైంని సెట్ చేసుకున్నా, చేస్తే ఆ పని చేస్తా లేదా ఖాళీ కూర్చుంటా, అంతేగాని వేరే పని మాత్రం చేయను. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నథింగ్ ఆల్టర్నేటివ్. అంటే నేను ఆ పని చేయడానికి కూర్చున్నాను, ఆ పని మాత్రమే చేస్తా. నౌ లెట్స్ సీ ద థర్డ్ టైప్ ఆఫ్ ప్రొక్రాస్టినేటర్. ఇదేంటంటే డిస్ట్రాక్టబిలిటీ. దీంట్లో మనోడు పాపం ఆ వర్క్ని స్టార్ట్ చేస్తాడు, అంటే తన గోల్ని రీచ్ అవ్వడానికి ఏ వర్క్ అయితే చేయాలో ఆ వర్క్ని స్టార్ట్ చేస్తాడు, కానీ మధ్యలో ఏవో కొన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల ఆ వర్క్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఈ కాన్సెప్ట్ని డిస్ట్రాక్టబిలిటీ అని అంటాడు. సో ఇది ఎలా జరుగుతుంది అంటే ఇమాజిన్ దిస్, టుమారో యూ హ్యావ్ అ ఇంపార్టెంట్ ఎగ్జామ్. రేపు నీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది, దానికి నువ్వు ఈ రోజంతా ఉన్న సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. మెంటల్గా మైండ్లో ఫిక్స్ అయ్యో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయాలని సీరియస్గా ఫోకస్డ్గా కూర్చుని చదవటం మొదలు పెట్టావు. 5 minutes అవగానే నీ తల మీద నుంచి ఒక వెంట్రుక రాలి నీ బుక్ మీద పడింది. ఇమ్మీడియట్గా ఆ వెంట్రుకని పిక్ చేసి, ఏంటి నా జుట్టు రాలిపోతుంది, ఇలా నా జుట్టు రాలుతూ వెళ్ళిపోతే నాకు బాల్డ్ హెడ్ వచ్చేస్తుందేమో, నన్ను ఇంకెవరో పెళ్లి చేసుకోరేమో, నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఆలోచించడం స్టార్ట్ చేసి అలా ఫ్యూచర్ నుంచి పాస్ట్కి, పాస్ట్ నుంచి ఫ్యూచర్కి ఒక 2-3 రౌండ్లు వేసి చాలాసేపు ఈ థాట్స్లోనే ఉండిన తర్వాత సడన్ స్పైక్లో నీకు అర్థమవుతుంది ఐ గాట్ డిస్ట్రాక్టెడ్ అని. ఇమ్మీడియట్గా మళ్ళీ నో ఈ సిలబస్ కంప్లీట్ చేయాలని మళ్ళీ ఫోకస్ రీగెయిన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తావు. చదువుతావు ఒక కాన్సెప్ట్ నీకు అర్థం కాలే. నువ్వేమనుకున్నావు అంటే ఓకే ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు, యూట్యూబ్లో ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, వీడియోస్ పెడతారు కదా, యూట్యూబ్లో చూద్దామని చెప్పి యూట్యూబ్ ఇలాగా ఆన్ చేస్తాం. ఒకప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే వీడియోస్ వచ్చేవి, ఇప్పుడు డైరెక్ట్గా షార్ట్స్ ఆన్ అయిపోతున్నాయి. సో షార్ట్స్ అనే పని, షార్ట్స్ ఆన్ అవగానే ఫస్ట్ షార్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదో డ్యాన్స్ వీడియో వచ్చిందో లేదా కామెడీ వీడియో వచ్చిందో లేదా ఏదన్నా వచ్చిందో ఇంట్రెస్టింగ్ ఉంది, స్వైప్ చేసాం. సో ఒక్క స్వైప్ చేయగానే మనకు తెలియకుండానే గడియారంలో చిన్న ముళ్ళు ఒక రౌండ్ వేసి వచ్చేస్తుంది. సో గంట తర్వాత మనకు అర్థమవుతుంది అగైన్ వీ హ్యావ్ డిస్ట్రాక్టెడ్ అని చెప్పి. సో ఇది చాలా టైమ్స్ ఇలాగే జరుగుతూ ఉంటుంది, నాట్ ఈవెన్ విత్ ద ఎగ్జామ్స్. సో నీ గోల్ రిలేటెడ్ థింగ్లో కూడా ఇవే జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? మన లైఫ్లో 2 రకాల యాక్షన్స్ జరుగుతాయి. ఒకటి డిస్ట్రాక్షన్, రెండోది ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అంటే యాక్షన్ విచ్ పుల్స్ అవే ఫ్రమ్ యువర్ గోల్. ట్రాక్షన్ అంటే యాక్షన్ విచ్ పుల్స్ టువర్డ్స్ యువర్ గోల్. డిస్ట్రాక్షన్ అంటే నీ గోల్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయేది, ట్రాక్షన్ అంటే నీ గోల్కి టువర్డ్స్ తీసుకొచ్చేది. సో ఈ రెండిటిని బేస్ చేసుకుని డిస్ట్రాక్షన్స్కి వాటి ట్రాక్షన్స్ని చూద్దాం. ఫస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటంటే రాంగ్ కంపెనీ ఆర్ రాంగ్ ఎన్వైరన్మెంట్ ఆర్ రాంగ్ పీపుల్ అని కూడా అనొచ్చు. ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దేర్ ఓన్ లైఫ్, యువర్ డ్రీమ్స్ బికమ్స్ అ జోక్. నీ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో ఏదన్నా సాధించాలి అనే గోల్ లేకుండా ఉంటే వాళ్ళతో నువ్వు తిరిగితే నువ్వు కూడా అలాగే తయారవుతావు. సో దిస్ ఈస్ అ మేజర్ డిస్ట్రాక్షన్.
సో దీనికి ట్రాక్షన్ ఏంటంటే చాలా కేర్ఫుల్గా నీ ఫ్రెండ్ సర్కిల్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎవరితో అయితే ఎక్కువ తిరుగుతావో ఆబ్వియస్గా నువ్వు కూడా వాళ్ళకి లాగే తయారవుతావు. సో హియర్ ఇస్ అ కోట్, షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యువర్ ఫ్యూచర్. అంటే నీ ఫ్యూచర్ అంతా కూడా నీ ఫ్రెండ్స్ మీదే, నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ డిస్ట్రాక్షన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ అండ్ టీవీస్. ఒకప్పుడు ఇవి టూల్స్, కానీ ఇప్పుడు ట్రాప్స్. దే ఆర్ స్టీలింగ్ అవర్ టైమ్ అండ్ ఫోకస్ అండ్ సెల్లింగ్ దెమ్ టు సంబడి ఎల్స్. మన టైంని, ఫోకస్ని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాయి. ఓకేనా? వీటిని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, లేకపోతే దీస్ విల్ బి ద మేజర్ డిస్ట్రాక్షన్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఎలా అంటే యూ నీడ్ టు దీనికి ట్రాక్షన్ ఏంటంటే యూ నీడ్ టు సెట్ యువర్ ఎన్వైరన్మెంట్. అంటే నువ్వు చదువుకోవడానికి కూర్చున్నా, నీ బిజినెస్ ఐడియా మీద వర్క్ చేయడానికి కూర్చున్నా, ఆ ఏరియాలో టీవీ లేకుండా చూసుకో. లేదా నీ ఫోన్తో నీకు పని లేకపోతే నీ ఫోన్ని సైలెంట్ మోడ్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టి వేరే రూమ్లో పెట్టు. లేదు నీ ఫోన్లోనే నువ్వు వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ స్విచ్ ఆఫ్ యువర్ నోటిఫికేషన్స్ అండ్ యూ కెన్ డూ దిస్. ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ, యాప్ బ్లాకర్స్ అని ఉన్నాయి. సో ఎంత టైం ఆ యాప్ని, డేలో నీకు ఇన్స్టాగ్రామ్ ఎంత టైం కావాలో నీకు తెలుసు, యూట్యూబ్ ఎంత టైం కావాలో నీకు తెలుసు. సో ఆ టైమర్ సెట్ చేసుకోవచ్చు, అన్నెసెసరీ థింగ్స్ని బ్లాక్ చేసుకోవచ్చు, వెబ్సైట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇవన్నీ యాప్ బ్లాకర్స్ ఉన్నాయి. సో గూగుల్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని ఇవి మీరు యూజ్ చేసుకుంటే ఆ డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్ళకోకుండా ఇది మీకు యూజ్ అవుతుంది. థర్డ్ డిస్ట్రాక్షన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్. చాలామంది అతి తెలివి యూజ్ చేస్తారు. అంటే ఒకేసారి 2 పనులు చేసేద్దాం కదా అని చెప్పి చదువుకుంటూ పక్కన నెట్ఫ్లిక్స్లో సినిమా పెట్టుకోవడం, లేదా చదువుకుంటూ యూట్యూబ్లో వీడియో పెట్టుకోవడం, ఇలాంటి పనులు చేస్తుంటారు అనమాట. సో our mind is not designed to do multitask. సో దీనికి ట్రాక్షన్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేయొద్దు, ఫోకస్ 1 at a time. We cannot catch 2 rabbits at a time. మనము 2 rabbitsని ఒకేసారి పట్టుకోలేము, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి పట్టుకోవాలి. సో మల్టీ టాస్కింగ్ ఈజ్ అ వెరీ 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 బిగ్ డిస్ట్రాక్షన్. అవాయిడ్ ఇట్. టెల్ యూ వన్ థింగ్, డిస్ట్రాక్షన్ ఈజ్ నాట్ యువర్ ఫాల్ట్, బట్ స్టేయింగ్ డిస్ట్రాక్టెడ్ ఈజ్ యువర్ చాయిస్. అంటే ఫోన్ ఓపెన్ చేయగానే షార్ట్స్ ఆన్ అవడం అది నీ తప్పు కాదు, కానీ ఆ షార్ట్స్ని స్వైప్ చేసుకుంటూ వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా నీ చాయిసే. ఎప్పుడైతే నువ్వు డిస్ట్రాక్షన్ని చూస్ చేసుకున్నావో యు ఆర్ సేయింగ్ నో టు యువర్ డ్రీమ్స్. ఎప్పుడైతే నువ్వు ట్రాక్షన్ని చూస్ చేసుకున్నావో యు ఆర్ సేయింగ్ ఎస్ టు యువర్ ఫ్యూచర్. ఇప్పుడు వరకు చెప్పిన ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్స్, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి మంచిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఫైనల్గా నేను ప్రొక్రాస్టినేటర్నా లేదా అని సింపుల్గా తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని మీరు నన్ను అడిగితే నేను ఈ చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే, నీకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆ వర్క్ ముందు బ్రేక్ తీసుకుంటున్నావా, ఆ వర్క్కి తర్వాత బ్రేక్ తీసుకుంటున్నావా అనేది మాత్రం అబ్జర్వ్ చేయి, నీకు క్లియర్గా అర్థమైపోతుంది. వర్క్ తర్వాత బ్రేక్ తీసుకుంటున్నావు అనుకో, దట్ ఈస్ నో ప్రాబ్లం, యు ఆర్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్. అంటే నీ వర్క్ అయిపోయిన తర్వాత సినిమా చూద్దాం అని అనుకుని అయిపోయిన తర్వాత నువ్వు సినిమాకి వెళ్ళావు అనుకో, దట్స్ నాట్ అ ప్రాబ్లం, దట్ ఈస్ అ రివార్డ్ టు యువర్ వర్క్. కానీ వర్క్ ముందు ఈ సినిమా చూసేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాంలే అని అనుకున్నావా, దట్స్ అ ప్రొక్రాస్టినేషన్. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే I know one thing for sure, you are serious about changing your life and I'm proud of you, man. ఈ వీడియో మీకు జెన్యూన్గా నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలనుకుంటే ఒక కామెంట్ చేయండి, నేను ఇంకా మంచి వీడియోస్తో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీతో పాటు మీ లవ్డ్ వన్స్ కూడా మీ సక్సెస్ జర్నీలో ఉండాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next one.